హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ప్రస్తుతం పాడ్యమి. ఈరోజు మఘా నక్షత్రం గురువారం, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు దాన కార్యాలకి శ్రేయస్కరమైనది. ఈరోజు అమృత సిద్ధి యోగం కూడా ఉంటుంది. ఇటువంటి రోజు ఆత్మోన్నతి కోసం మరియు జ్ఞానం ప్రాప్తించడానికి కోసం మరియు పితృదేవతల అనుగ్రహం కోసం మహోత్తరమైనటువంటి పూర్వాది కర్మఫలం నశించడానికి గాను ఈరోజు అమృత సిద్ధి యోగంలో మన జీవితంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి గాను అత్యంత మహోత్తరమైనటువంటి నామపదం ఓం మహతే నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామానికి పితృదేవతలు అధిపతులు, ఈ నామానికి గురువుల అధిపతులు, ఈ నామానికి పంచభూతాలు కూడా అధిపతులంట. ఈ నామం చాలా విశేషమైనటువంటిది. ఇటువంటి అమృత సిద్ధి యోగాన్ని, అమృత సిద్ధి యోగంలో ఈ నామం జపించినట్లయితే చాలా శుభం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఓం మహతే నమః అనే ఈ నామాన్ని జపించడం వలన అందరి దేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం మహతే నమః, ఓం మహతే నమః, ఓం మహతే నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలి. ఇక మంచి మాట, జీవితంలో మనం ఎవరికి ఏది చేయాలన్నా, ఎవరికి ఏది అందించాలన్నా వాళ్ళకి ఆ యోగ్యత అనేది కూడా ఉండాలి. మీరు యోగ్యత తెలిసిన వారికి ఏది ఇచ్చినా కూడా అది ఉపయోగమే అవుతుంది. అలా కాకుండా యోగ్యత తెలియని వారికి ఏది ఇచ్చినా అది వ్యర్థమే అవుతుంది. ఏ పని చేసినా జ్ఞానంతో చేయాలి. ఎప్పుడూ సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని వృధా చేసి ఎదుటి వాళ్ళ కోసం మీరు మీ సమయాన్ని ఇచ్చినట్లయితే మీ జీవితంలో మీకు ఉండాల్సిన సమయం మీరు కోల్పోతారు అని అర్థం. ఎవరికైతే సమయం విలువ తెలుస్తుందో అలాంటి వారికే సమయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే విలువ కట్టలేనటువంటి వాటిల్లో సమయం కూడా ఒకటి. వెళ్ళిపోయిన టైం, వెళ్ళిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. ఇక జీవితంలో కొందరికి అస్సలు టైం విలువ తెలియదు. వీళ్ళకి టైం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అంత్యకాలంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. సమయం విలువ అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. భగవంతుడు మనకి ఇచ్చింది మనం ఏదైనా నేర్చుకోవడానికి కోసం. భగవంతుడు మనకు సమయం ఇచ్చింది నేర్చుకోవడం కోసం, జ్ఞానం పొందడం కోసం. ప్రతిరోజు సూర్యుడు కొత్తగా ఉదయిస్తూ ఉంటారు. అదే విధానంగా ప్రతిరోజు కొత్త రోజే. మీరు ఈ కాలంలో ఎంత సమయం వృధా చేస్తున్నారు అనేది ఒక వారం అంతా క్యాల్కులేషన్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకండి. సమయం ఎంతో విలువైనది. ఈరోజు మంచి మాటలో ఉన్న అర్థం ఏమిటి అంటే సమయం అనేది చాలా విలువైనది మరియు సమయాన్ని విలువ కట్టలేనిది. వెళ్ళిన సమయం మళ్ళీ తిరిగి రాదు. అందువలన సమయాన్ని వృధా చేయకండి. వృధా చేయకుండా ఆ సమయంలో జ్ఞానాన్ని పొందండి. ఎటువంటి జ్ఞానం? లోక జ్ఞానం, భక్తి జ్ఞానం. ఇటువంటివి పొందడానికి, సంతృప్తిగా బతకడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇంటి పని చేయండి, అదే ఒక పెద్ద డిసిప్లిన్. శరీరానికి, ఆరోగ్యానికి మంచిది. సమయానికి ఉదయం త్వరగా లేచి భగవంతుని పూజ చేయండి. ఏదైనా మీకు కాలావకాశం దొరికినప్పుడు 4 పుస్తకాలు చదవండి. లేదు ఏదైనా ఎన్నో రోజుల నుండి పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేసుకోండి. దీనివల్ల భర్త ప్రేమ కూడా భార్య పైన పెరుగుతుంది. అదే విధానంగా మగవాళ్ళు కూడా అలా బిజీగా ఉన్నట్లయితే భార్యకి భర్త పైన గౌరవం వస్తుంది అనేదే ఈరోజు మంచి మాట. ఇందులో ఉన్నది మీరు గ్రహించాల్సినది ఏమిటి అంటే ఎప్పుడు కూడా మనం ఎవరికైనా టైం ఇస్తే అది వాళ్ళు అర్హులై ఉండాలి అని. అంతేకాకుండా అదే విధానంగా దానం చేయడానికి కూడా వాళ్ళు అర్హులై ఉండాలి. సపాత్ర దానమే శ్రేష్టమైన దానమని గరుడ పురాణంలో చెప్పబడింది. అదే విధానంగా కర్ణుడి గురించి మీకు తెలుసు. కర్ణుడు స్వర్గప్రాప్తి అయిన తర్వాత ఆహార పదార్థాలు ఇవన్నీ ఏం లభించడం లేదు ఎందుకు అని అడిగితే, నువ్వు సపాత్రులకి దానం చేయలేదు కదా అంటాడు. సపాత్రులు అంటే అర్హత ఉన్న వాళ్ళకి నువ్వు ఏదైనా దానం చేసినావంటే నీకు ఏదైనా ప్రాప్తించేది. నువ్వు అర్హం లేని వాళ్ళకి దానం చేసావు, అందుకే మళ్ళీ ఇంకొకసారి కిందికి పంపిస్తున్నాను. వెళ్ళి నువ్వు అర్హతలు ఉన్న వాళ్ళకి దానం చేయి. ఆ పుణ్యఫలంతో ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండొచ్చు అంటారు. దయచేసి అర్హత ఉన్నవారికే దానం చేయాలి. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు మఘా నక్షత్రం కదా, ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో చూద్దాం. అశ్విని, మఘ, మూలా నక్షత్రం వారికి జన్మతార.
ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించడం మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఈరోజు విశేషమైనటువంటి రోజు. చక్కగా ఈ రోజును ఉపయోగం చేసుకోండి. శుభ ఫలితాలు మీవవుతాయి. ఇక కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార. ఈరోజు మీకు కూడా శుభకరమైనటువంటి రోజు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులైపోతూ ఉంటారు. అటువంటి మంచి రోజు చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు 9వ తార. ఈరోజు అపవాదాలు, అవమానాలు, అనుకోకుండా గొడవలు వచ్చేస్తాయి. ఈరోజు ఏ పని చేయాలన్నా కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార. ఈరోజు ఏ పనైనా లేట్గా అనుకోకుండా జరుగుతుంది. కాస్త స్లోగా ఉంటుంది, బట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. భవిష్యత్తులో దీనివల్ల శుభ ఫలితాలు అనుభవిస్తారు. ఈరోజు మీకు ఇది శుభ ప్రతిఫలమే. ఇక ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం. ఈ ఈ నక్షత్రం వారికి ప్రత్యత్తార. ఈరోజు అంత మంచిది కాదు. కోపం ఎక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న పనులకి మనసు బాధ పెట్టేసుకుని ఏ పని చేయలేకపోతారు. జాగ్రత్త వహించడం మంచిది. ఇక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార. ఈరోజు విశేషమైనటువంటి రోజు. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆనందంగా కుటుంబంతో కాలక్షేపం చేయగలుగుతారు. వాళ్ళతో టైం స్పెండ్ చేసి అయినంత వరకు శుభకార్యాలు చేయగలుగుతారు. మంచి పనులు చేస్తారు. దానివల్ల మీకు మనసు ఆనందంగా ఉంటుంది. ఇక పుష్య, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఈరోజు విపత్తార. కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఆపదలు ఎక్కువగా ఉంటాయి. అడుగడుక్కి పరీక్షలు ఎక్కువవుతూ ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోండి. శుభమే కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీకు ఆపదలు కలగవచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతికి సంపత్తార. వీళ్ళకి శుభ ప్రతిఫలాలు ఉన్నాయి. చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక ఇవి నేటి తారాబలం. ఇక దివ్య పూజ. రేపు శుక్రవారం ఉదయం లోపు గోమూత్రం తెచ్చుకోండి. మనకి ఏదైనా పూజా స్టోర్లో కూడా అమ్ముతారు. గోమూత్రం తెచ్చి కాస్త నీళ్ళల్లో వేసి ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు గోమూత్రాన్ని కూడా ఇల్లంతా ప్రోక్షణ చేసి తర్వాత లక్ష్మీదేవి ముందు కూర్చొని లక్ష్మీనారాయణని పక్కపక్కన పెట్టి వాళ్ళకి పాలు నీరుతో అభిషేకం చేసి అనుకూలమైతే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. లేదా మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేసుకోండి. అదే విధానంగా కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా లక్ష్మికి ప్రత్యేకంగా పూజించి రేపు శనగలతో చేసిన ఏదైనా ప్రసాదం లేదా నానబెట్టిన శనగలనైనా సరే ప్రసాదాన్ని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోండి. రేపు ఈ పూజ ఇళ్లల్లో చేసిన తర్వాత రేపు స్త్రీలు మధ్యాహ్నం చక్కగా నేలపైన కూర్చొని ఆకులో భోజనం చేయాలి. తర్వాత రేపు సాయంత్రం మీరు మరొక్కసారి లక్ష్మీదేవికి పునః పూజ చేసి నెయ్యి లేదా విప్ప నూనెతో దీపం పెట్టి కనకదార స్తోత్రం పారాయణ చేసుకోండి. ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం. మనిషి జీవితంలో ఎవరు సంతోషంగా ఉంటారు అంటే తృప్తిగా ఉన్నవాడు. కానీ ఏ కుటుంబంలో అయితే ప్రశాంతత లేదో వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా ఎంత ఆరోగ్యం ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో సుఖం అనేది ఉండదు అని అర్థం. ఏ ఇల్లు అయితే గొప్పగా ఉండి ఆ ఇంట్లో ఏ ఒక్క లోటు లేకుండా ఉండి అయినా ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉందంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఏ ఇంట్లో ప్రశాంతత మాకు పూర్తిగా లేదు అనేవారు వాస్తుని చెక్ చేపిస్తారు. వాస్తు అంతా బాగానే ఉంటుంది, అయినా ప్రశాంతత లేదు. ఎక్కడి నుండి వచ్చింది ఎనర్జీ అంటే? భూమిలో నుండి రావచ్చు, గోడల్లో నుండి రావచ్చు, విండోస్ నుండి రావచ్చు. ఎక్కడ స్మాల్ మైనర్ మిస్టేక్స్ ఉంటాయి, కంటికి కనబడిన దోషాలు. అటువంటివి మీకు ఇంట్లో ప్రశాంతతని లేదు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టండి. దీనికి పూజ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక గోడ పైన తగిలించండి చాలు, అంతే. ఖచ్చితంగా ఆటోమేటికల్లీ నిదానంగా దాని నుండి రిలీజ్ అయ్యే కాస్మిక్ ఎనర్జీ ప్రశాంతతని అందిస్తుంది. దివ్యమైన యోగక్షేమం. ఎవరైనా సరే ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా గురువులు ఎవరైనా భగవంతుని అనుగ్రహం కావాలంటే ఫస్ట్ గురువు అనుగ్రహం వస్తేనే భగవంతుని అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ఏ దేవతలను ముందుగా పూజించాలి అన్నా గురువుని ముందుగా పూజించాలి అని సమస్త వేదాలు తెలియజేస్తున్నాయి. గురువే సమస్తం అంటే సద్గురువులను పూజించడం వలన భగవంతుడే మన దగ్గరికి వస్తారని
చెప్తారు. ఈరోజు సాయంత్రం మీకు నచ్చిన గురువుని మనస్ఫూర్తిగా ప్రార్థించి, ఆ గురువు ఫోటో ముందు లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి, ఆ గురు స్తోత్రాన్ని పారాయణం చేసి, ప్రసాదంగా ఇంట్లో ఉన్నవాళ్ళు స్వీకరించండి. గురుబలంతో పాటు ఎవరికైతే సంతానం కావాలో ఆ సంతాన యోగం కూడా ప్రాప్తిస్తుంది. ఈరోజు ఎవరైనా పితృదేవతల్ని స్మరించి ఈ యొక్క గోమాతకి ఏదైనా తినబెడితే పితృదోషం కూడా తగ్గిపోతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.